సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో గంజాయి గుట్టురట్టయింది. డబ్బు సంపాదన కోసం గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు దానిని కొనుగోలు చేస్తున్న మరో 9 మందిని సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బస్వాపూర్కు చెందిన గణేష్ కారులో గంజాయి తెచ్చి విక్రయిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 కేజీల గంజాయి, 9 సెల్ ఫోన్లు, 23,000 నగదు, కారును సిద్దిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి మత్తుకు యువత బలి కావద్దంటున్న సిద్దిపేట ఏసీపీ మధుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దే ప్రయత్నంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఇందులో భాగంగా పోలీసులు విస్తృతంగా రైడ్లు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేటలో ఈరోజు 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఏసీపీ మధు గారు ఉన్నారు. వారిని అడిగి గంజాయికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు 4 కేజీల గంజాయి పట్టుకున్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వీళ్ళంతా ఎవరు సార్? దీంట్లో ఒక వినోద్ అని కింగ్ పిన్ ఉన్నాడు. అతను పెద్దపల్లి అతను అయితే అతను తీసుకొచ్చేసేసి ఆంధ్ర నుంచి తీసుకొస్తాడు. ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసేసి వీళ్ళకి అమ్మటం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా దీన్ని సేవిస్తారు. తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ అమ్మటం యువతకు అమ్మేసేసి డబ్బులు అక్రమంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటీవల గంజాయికి సంబంధించి వరుసగా కొన్ని సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. సో సిద్దిపేటలో బైకులు చోరీ చేసి ఒరిస్సా లాంటి ప్రాంతాలకు తీసుకెళ్ళి బైకులకు బదులు గంజాయిని తీసుకురావడం, తాండాలలో గంజాయిని సప్లై చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. సో వీటిని ఎట్లా అరికడుతున్నారు? మీకు ఎట్లా చేస్తున్నారు? ఇంకా మేము మా టీమ్స్ను ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియా నుంచి కొన్ని గ్రామాలలో పెట్టడం జరిగింది. ఇన్ఫర్మేషన్ పెట్టడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు వచ్చిన విధంగా జరుగుతుంది. ఇక్కడ కూడా మా టాస్క్ ఫోర్స్ టీము, తర్వాత అదేవిధంగా సిద్దిపేట 2 టౌన్ పోలీసులు వీళ్ళందరూ కలిసేసి ఒక ఇన్ఫర్మేషన్ పెట్టినారు. 2 టౌన్ పోలీసులో 2వ కేసు, అంతకుముందు ఒక 4 కేజెస్ 3 టౌన్ పోలీస్ లిమిట్స్లో కూడా పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్ర నుంచి తీసుకొచ్చేసి మన దగ్గర ప్రొడక్షన్ లేదు. గంజాయికి సంబంధించి ప్రధానంగా ఈ కేసీఆర్ నగర్ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ, అంటే రూరల్ ఏరియాస్లలో, స్లమ్ ఏరియాస్లోనే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీటిని అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? మా టీమ్స్ పెట్టినామండి. మా లిమిట్స్లలో, మా ఏరియాలలో మా టీమ్స్ పెట్టినాము. ఆ టీమ్స్ ఇన్ఫర్మేషన్ మీద పెట్టాం. తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తున్నది. ఇది మంచి సంకేతము. ప్రజల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం అనేది మామూలు విషయం కాదు. తల్లిదండ్రులు వాళ్ళ నడవడికను, వాళ్ళ ప్రవర్తనను గమనించాలి. వాళ్ళు చెడు మార్గాన పోతున్నట్లయితే వాళ్ళను మందలించి చెడు మార్గాన పోవద్దని చెప్పేసి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈరోజు మీరు గంజాయి పట్టుకున్న కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈరోజు గంజాయి పట్టుకున్న కేసులో 9 మంది ప్లస్ ఈ కారు, 9 సెల్ ఫోన్లు అరెస్ట్ చేయడం జరిగింది. చాలా చోట్ల ఈ చాక్లెట్లలో దీంట్లో గంజాయి మిక్స్ చేసి చిన్నపిల్లలకు కూడా విక్రయిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. చర్యలు లాంటి చోట్ల పట్టుకున్నారు కూడా. సో వీటిని అరికట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్టయితే వెంటనే మేము మా పార్టీలను రంగంలోకి దించి ఖచ్చితంగా మేము వాళ్ళను అరికడతాము. దాంట్లో డౌట్ ఏం లేదు. సో మన డివిజన్లో, సిద్దిపేట డివిజన్లో కావచ్చు, జిల్లాలో కావచ్చు, గంజాయి నిర్మూలనకు పోలీస్ శాఖ ఎట్లాంటి చర్యలు చేపడుతుంది? ఈవెన్ స్కూల్స్లలో, కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, ఈవెన్ మెడికల్ కాలేజీలలో కూడా పోయి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. బజార్లలో, కూడళ్లలో కూడా మేము మైక్ పెట్టుకొని ఈ విధంగా మేము దీని దుష్పరిణామాలను అందరికీ తెలియజేస్తూ మేము అందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించిన సప్లైకి సంబంధించి చైన్ను చెడగొట్టడానికి పట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఏసీపీ చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు గంజాయి 4 కేజీలు పట్టుకున్నామని 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో కావచ్చు, డివిజన్లో కావచ్చు, గంజాయి నిర్మూలనకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్.